ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు కలుగును గాక. ఈరోజు మన జీవితంలో క్రైస్తవులుగా ఉన్నప్పటికీ విశ్వాసం కోల్పోతున్నాము. బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, విశ్వాసం లేకుండా దేవుని ప్రేమించడము సాధ్యం కాదు అని. మన జీవితంలో భయం ఉండొచ్చు, బాధలుండొచ్చు, వ్యాధులుండొచ్చు, తెలిసి తెలక చేసిన అప్పులు కూడా ఉండొచ్చు. కానీ దాన్ని బట్టి భయపడేదే పిరికితనము. బైబిల్లో ఈ విధంగా సెలవిస్తుంది, పిరికితనము దేవునికి నచ్చదు అని. అంటే మన జీవితంలో మనం పిరికితనంగా జీవించినా కూడా దేవునికి ఇష్టం ఉండదు. బాధలకుండా వెళ్తున్న మనుషులకి నేను అంటున్న మాట, ఈ లోకంలో ప్రతి మనిషికి బాధలు ఉంది. బైబిల్లో ఈ విధంగా సెలవిస్తుంది, ఈ లోకంలో ఉపద్రవాలు ఉన్నప్పటికీ దేవుడు చెప్తున్న మాట, నేను లోకాన్ని జయించినానని. లోకాన్ని జయించిన దేవుడు మన పక్షాన ఉన్నప్పటికీ మనం ఎందుకు భయపడాలి? వ్యాధులు కుండా వెళ్తున్న మనుషులకు నేను చెప్తున్న మాట, బైబిల్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు అందిస్తాను. దాన్ని గుర్తు చేసుకొని బాధలతో వ్యాధులతో కూడిన ప్రతి మనుషులకి ఈ యొక్క కార్యాలు మీరు గుర్తు చేసుకుంటే తప్పకుండా దేవుడు మీ పక్షాన ఉన్నాడని మీరు గుర్తెరుగుతారని మీకు నేను అందించబోతున్నాను. ఎసేకేలుకి చనిపోయేదాని కొరకు మాట వచ్చినప్పటికీ 15 సంవత్సరాలు ఆయుసు పొడిగించింది కూడా మన దేవుడే. రక్తస్రావణ రోగం కలిగిన స్త్రీకి పరిపూర్ణత స్వస్థత ఇచ్చింది కూడా మన దేవుడే. యోబుని ఎత్తుకుంటే భయము బాధలు అన్నీ కోల్పోయినప్పటికీ తిరిగి తన జీవితాన్ని నూతనంగా మార్చి అద్భుతం చేసింది కూడా మన దేవుడే. చనిపోయిన లాజరు 4 రోజులు ఉన్నప్పటికీ తనకి నూతనమైన ప్రాణాన్ని ఇచ్చి బతికించింది కూడా మన దేవుడే. యావేరు అనే బిడ్డకి చిన్న కూతురు చనిపోయింది, ఆ బిడ్డకి ప్రాణం పోసి తనను బతికించింది కూడా మన దేవుడే. విధవరాల కుమారుడు చనిపోయినప్పటికీ ఆ కుమారుని బతికించింది కూడా మన దేవుడే. ఒక గొప్ప రాజు కొడుకు చనిపోయినప్పటికీ, చనిపోయి పడకలు ఉన్నప్పటికీ ప్రాణం పోసి బతికించింది కూడా మన దేవుడే. ఈ విధంగా దేవుడు చేసిన ప్రతి మేలులు మనం చూస్తున్నప్పటికీ మనం ఎందుకు భయపడాలి, బాధపడాలి? అనేక సందర్భాలలో మనం దేవుని గుర్తించాలని ఈ మాట మీకు అందిస్తున్నాను. చివరికి నేను అంటున్న మాట ఏంటంటే, మన జీవితంలో దేవుడు చాలా ప్రాముఖ్యము. దేవుని వాక్యం చదవాలి, ఆ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. ప్రార్థన చేయాలి, ఆ ప్రార్థన మన జీవితాన్ని గెలిపిస్తుంది. దేవుడి దగ్గర విశ్వాసంతో జీవించాలి, ఆ విశ్వాసమే మనల్ని నడిపించేది కూడా. ఈ విధంగా ఈ 3 మాటలు మీరు గుర్తెరిగితే ఈ లోకంలో మనం ఎక్కడూ ఓడిపోము. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.